వెల్కమ్ బ్యాక్ టు లెక్కల మాస్టర్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం 2019 జనవరి 24 సెషన్ 1లో జరిగిన డిఎస్సి పేపర్ని సింపుల్గా సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 111. ఒక వ్యక్తి ఒక సైకిల్ను 1400 రూపాయలకు కొని అమ్మడం ద్వారా 15% నష్టం పొందాడు. అయితే ఆ సైకిల్ యొక్క అమ్మిన వెల ఎంత? వస్తువు యొక్క కొన్న వెల ఎల్లప్పుడూ 100%. అంటే సిపి ఈజ్ ఆల్వేస్ 100%. సిపి కొన్న వెల ఇట్ ఈజ్ ఆల్వేస్ 100%. 100% విలువ దేనికి సమానము? 1400. మరి ఆ సైకిల్ను కొని అమ్మాడు. ఇలా అమ్మే క్రమంలో అతనికి 15% నష్టం వచ్చింది. 15% నష్టం వచ్చింది అంటే అతడు ఆ సైకిల్ను 85%కు అమ్మి ఉంటాడు. దేర్ఫోర్ సెల్లింగ్ ప్రైస్ ఎస్పి అమ్మిన వెల ఈజ్ ఈక్వల్స్ టు 85%. 15% నష్టము కాబట్టి 85%కి అమ్ముతాడు. 100% విలువ 1400 అయితే 85% విలువ తక్కువ అవుతుంది. తక్కువకు సూత్రం తక్కువ బై ఎక్కువ. ఇందులో తక్కువ 85/100 into 1400 that is equals to 0000 cancel 85 into 14. ఈ రెండు గుణిస్తే దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1190 రూపాయలు. అంటే ఆ వ్యక్తి ఆ సైకిల్ను అమ్మిన వెల 1190. ఇలా అమ్మగా అతనికి 15% నష్టం వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 112. 2000 రూపాయలపై 2 years కాలంలో 8% వడ్డీ రేటు చొప్పున చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య తేడా ఎంత? ఒకే అమౌంట్ను ఒకే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మనం రెండు పద్ధతుల్లో చక్రవడ్డీ రూపంలో బారు వడ్డీ రూపంలో అప్పుగా ఇచ్చినప్పుడు చక్రవడ్డీ ఎక్కువ అవుతుంది, బారు వడ్డీ తక్కువ అవుతుంది. సాధారణంగా ఎస్జిటి వారికి ఆల్వేస్ 2 years మాత్రమే ఇస్తాడు. ఇలా ఇచ్చినప్పుడు ఫార్ములా చక్రవడ్డీ మైనస్ బారు వడ్డీ ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ R/100 హోల్ స్క్వేర్. ఇక్కడ P అంటే అసలు, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 2 అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ 2 అని. ఎస్, వాటి మధ్య తేడా ఈజ్ ఈక్వల్స్ టు అసలు ఎంత? 2000 రూపాయలు ఇంటూ R బదులుగా 8/100 హోల్ స్క్వేర్. 4తో 4 2 4 25 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2000 ఇంటూ ఈ 2/25 స్క్వేర్ని మనము 2 సార్లు రాసుకోవచ్చు. 2/25 ఇంటూ 2/25. 25 1 జా, 25 8 జా, 25 0 జా, 5 5 జా, 5 16 జా. సో 16 2 32, 32 2 64, 64/5. ఈ 64 మనం 5తో భాగిస్తే ఇట్ బికమ్ 12.8. అంటే 12 రూపాయల 80 పైసలు. చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య తేడా ఎంత అంటే 12 రూపాయల 80 పైసలు. క్వశ్చన్ నంబర్ 113.
35, 56 మరియు 91లచే భాగించగా 7 శేషము వచ్చు అతి చిన్న సంఖ్య. ఈ విధంగా క్వశ్చన్లో అతి చిన్న సంఖ్య లేదా కనిష్ట సంఖ్య అని కనిపించినప్పుడు మనం సింపుల్గా కసాగు ఎల్సిఎం కనుక్కుంటే సరిపోతుంది. దేర్ఫోర్ 35, 56, 91ల కసాగు దట్ ఈజ్ ఈక్వల్స్ టు 35, 56, 91. ముందుగా 5తో 5 7 35, 56 అలాగే వస్తుంది, 91 కూడా అలాగే వస్తుంది. నెక్స్ట్ 7తో 7 1ల 7 8ల 7 13ల. నెక్స్ట్ 2తో 2 1 2 4 2 13 అగైన్ 2తో 2 1 2 2 2 13. సో చివర్లో అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా స్టాప్ చేయవచ్చు. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు 5 into 7 into 2 into 2 into 2 into 13. ఇవన్నీ గుణిస్తే ఇట్ బికమ్ 3640. దేర్ఫోర్ 35, 56, 91ల కసాగు 3640. కానీ ప్రశ్నలో 7 శేషం వస్తుంది అంటున్నాడు. ఇలా శేషం వస్తుంది అన్నప్పుడు మనము శేషాన్ని కలపాలి. 3640 ప్లస్ 7 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3647. ఆప్షన్ నంబర్ 2. క్వశ్చన్ నంబర్ 114. 3/8 38%, 0.0038, 0.308 లను ఆరోహణ క్రమంలో వరుసగా రాయండి. ముందుగా మనం ఇచ్చిన వాటిని 1 by 1 రాసుకుందాం. 3/8, ఇంకొకటి 38%, నెక్స్ట్ 0.0038, నెక్స్ట్ 0.308. 3/8 మనం 3ని 8తో భాగిస్తే ఇట్ బికమ్ 0.375. 38 అంటే మనము 38/100 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.38. ఇది యాజ్ యూజువల్గా 0.0038 గా రాస్తున్నా. దీన్ని కూడా యాజ్ యూజువల్గా 0.308 గా రాస్తున్నా. ఎస్, ఇక్కడ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి, పాయింట్ తర్వాత 2, పాయింట్ తర్వాత 4, పాయింట్ తర్వాత 3. ఇలా ఉన్నప్పుడు మనం పాయింట్ తర్వాత ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉండేలాగా చూసుకుందాం. అంటే ఇక్కడ 0 పెడతాను, విలువ మారదు. ఇక్కడ 2 0 పెడతాను, విలువ మారదు. ఇక్కడ ఒక 0 పెడతా. ఇప్పుడు మనం ఇంకా పాయింట్ చూడాల్సిన పని లేదు. దీని వాల్యూ 3750, దీని వాల్యూ 3800, దీని వాల్యూ 38, దీని వాల్యూ 3080. అడిగింది ఏ క్రమం? అడిగింది ఆరోహణ క్రమం. చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య. అన్నిటికంటే చిన్నది 0.0038. దాని తర్వాత కాస్త పెద్దది 3080. దాని తర్వాత పెద్దది 3750. దాని తర్వాత పెద్దది 300. .0038 అంటే 0.0038
0038 అని, 3080 అంటే 0.308 అని, 3750 ఉంటే 3/8 అని, 300 అంటే 38% అని అర్థం. సో లాస్ట్లో 38%, ఇందులో ఉంది. ఫస్ట్లో 0.0038 ఇక్కడ లేదు, ఇక్కడ మాత్రమే ఉంది. ఆప్షన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 115. ఇఫ్ A/B is equals to 5:7, B/C is equals to 4:7, అయితే A/B/C విలువ ఎంత? ముందుగా A/B ఇచ్చాడు. A/B is equals to 5:9 ఇచ్చాడు. B/C is equals to 4:7. B/C is equals to 4:7. నెక్స్ట్ ఇక్కడ C ప్లేస్ ఖాళీగా ఉంది, ఇక్కడ A ప్లేస్ ఖాళీగా ఉంది. ఇక్కడ C ప్లేస్ ఖాళీగా ఉన్నప్పుడు C పక్కన ఎవరైతే ఉన్నారో దాన్ని రీప్లేస్ చేయాలి. ఇక్కడ ఈ ప్లేస్ ఖాళీగా ఉంది, దీని పక్కన ఎవరున్నారు? 4 ఉంటే 4ని మనము రీప్లేస్ చేయాలి. అయిన తర్వాత మనం సింపుల్గా మల్టిప్లై చేయాలి. 5 4 20 9 4 36 9 63. ఈ 3 కూడా దేంతో డివైడ్ కావు కాబట్టి అలాగే వదిలేస్తున్నా. 20:36:63. ఆప్షన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 116. ఒక వ్యక్తి జీతంలో 10% తగ్గించారు. అతను మరలా ముందు తీసుకున్న జీతము తీసుకోవాలంటే ఎంత శాతం జీతాన్ని పెంచాలి శాతంలో? ఒక వ్యక్తి జీతం ముందుగా 100 రూపాయలుగా ఉంది. కోవిడ్ కారణంగా మొదట అతని జీతాన్ని 10% తగ్గించారు. కోవిడ్ పూర్తయిన తర్వాత అతడు ముందు తీసుకున్న ఈ 100 రూపాయలే మళ్ళీ పొందాలంటే ఎంత శాతం జీతాన్ని పెంచాలి అంటున్నాడు. తెలియదు కాబట్టి మనము దాన్ని ఎక్స్గా భావిస్తున్నాము. ఇది ముందు తీసుకున్న జీతం, ఇది ఇప్పుడు తీసుకుంటున్న జీతం. ఈ జీతంగా మారడానికి 2 మార్పులు చెందింది. ఒక మార్పు తగ్గింది, ఇంకో మార్పు పెరిగింది. సో 2 మార్పుల తరువాత జీతం ఈజ్ ఈక్వల్స్ టు అతడి మొదటి జీతం 100 రూపాయలు ఇంటూ 2 మార్పులు వచ్చాయి కాబట్టి 2 ఫ్రాక్షన్స్. తరువాత అంటున్నాము కాబట్టి కింద 100 రాసుకోవాలి. పైన వచ్చిన మార్పు రాసుకోవాలి. ఫస్ట్ వచ్చిన మార్పు ఏంటి? 10% తగ్గించారు అంటే 90% మాత్రమే జీతం. ఈ మార్పు మనకు తెలియదు కాబట్టి మనం సింపుల్గా దాన్ని ఎక్స్ అనుకుంటున్నాం. 2 మార్పుల తర్వాత జీతం ఎంత వచ్చింది? అతనికి 100 రూపాయలే వచ్చింది. సో 100 ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇంటూ 90/100 ఇంటూ x/100. ఈ 100 క్యాన్సిల్ అయింది. 1 0 క్యాన్సిల్ అయింది. సో ఈ 0 ఇటువైపు వస్తే ఇట్ బికమ్ 1000. 1000 ఈజ్ ఈక్వల్స్ టు 9 into x 9x. సో రివర్స్ చేస్తే 9x ఈజ్ ఈక్వల్స్ టు 1000. x ఈజ్ ఈక్వల్స్ టు 1000/9.
మనం 1009తో డివైడ్ చేస్తే ఇట్ బికమ్ 111/9%. అంటే వచ్చిన ఆన్సర్ 100% కంటే ఎక్కువగా ఉంటే జీతాన్ని పెంచినట్టు, 100% కంటే తక్కువ ఉంటే జీతాన్ని తగ్గించినట్టు. 100% కంటే ఎంత ఎక్కువ ఉంది? ఎంత ఎక్కువ ఉంది అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 11/9% ఎక్కువగా ఉంది. అంటే అతడి జీతాన్ని మొదట 10% తగ్గించారు, ఆ తర్వాత 11/9% పెంచారు. ఆప్షన్ నంబర్ 2. క్వశ్చన్ నంబర్ 117. గివెన్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 క్యూబ్, 1ని 1 క్యూబ్గా రాయొచ్చు. 3, 5 రెండు కలిపితే 8 వస్తుంది, 8ని 2 క్యూబ్గా రాయవచ్చు. 7, 9, 11 ఈ మూడింటిని కలిపితే 27 వస్తుంది, దాన్ని 3 క్యూబ్గా రాయవచ్చు. ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్, బేసి సంఖ్యలు. ఒక బేస్ సంఖ్య ఉంటే 1 క్యూబు, 2 బేస్ సంఖ్యలు ఉంటే 2 క్యూబు, 3 బేస్ సంఖ్యలు ఉంటే 3 క్యూబు, 4 బేస్ సంఖ్యలు ఉంటే 4 క్యూబు. మరి అలాంటప్పుడు 43, 45, 47, 49, 51, 53, 55ల మొత్తం మనం ఈ వరుసగా రాసుకుంటూ పోతే 43, 45, 47, 49, 51, 53, 55 ఇవి మొత్తం 7 ఉన్నాయి. 1 ఉంటే 1 క్యూబు, 2 ఉంటే 2 క్యూబు, 3 ఉంటే 3 క్యూబు, 7 ఉంటే 7 క్యూబ్. Therefore our answer is option number 2. క్వశ్చన్ నంబర్ 118. 50 నుండి 125 వరకు గల 5 చేత భాగించబడే అన్ని సంఖ్యల మొత్తం ఎంత అంటున్నాడు. ఈ విధంగా 50 నుండి ఫ్రమ్ 50 to 125 అంటున్నాడు. ఇలా ప్రశ్నలో 50 to 125 అన్నప్పుడు మనం ఫస్ట్ లాస్ట్ కౌంట్ చేసుకోవాలి. అలా కాకుండా 50 మరియు 125 మధ్యలో అన్నప్పుడు మనం ఫస్ట్ లాస్ట్ కౌంట్ చేసుకోకూడదు. కానీ మనం 50 నుండి 125 వరకు నంబర్లు వరుసగా రాసుకుంటూ ఆ తర్వాత అందులో ఏవి 5 చేత భాగిస్తాయి వాటి మొత్తం కనుగొనాలంటే రేపు అవుతుంది. మనకు ఆన్సర్ ఈరోజు రావాలి, ఇప్పుడే రావాలి. ఇలా రావాలంటే మనం సింపుల్గా మనకు ఒక ఫార్ములా తెలుసు. సగటు ఈజ్ ఈక్వల్స్ టు రాసుల మొత్తము డివైడెడ్ బై రాసుల సంఖ్య. మీన్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మనకు కావాల్సింది మొత్తం. సో ఇక్కడ ఉంది మొత్తం. మనకి ఇప్పుడు ఇది కావాలంటే ఇది ఇక్కడికి వస్తుంది. దట్ ఇంప్లాయిస్ రాసుల మొత్తం ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా సగటు ఇంటూ రాసుల సంఖ్య. రాసుల సంఖ్య ఇంటూ సగటు. దిస్ ఈజ్ ద ఫార్ములా వీ వాంట్. ముందుగా రాసుల సంఖ్య 50 నుండి 125 వరకు 5 చేత భాగించబడే రాసులు ఎన్ని ఉన్నాయి అంటే ఫార్ములా ఏంటంటే రాసుల సంఖ్య ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా లాస్ట్ మైనస్ ఫస్ట్. దేని చేత భాగించబడేవి? 5 చేత భాగించబడేవి +1. అదే ప్రశ్నలో నుండి వరకు కాకుండా 50 మరియు 125 మధ్యలో అడిగింటే ఇక్కడ ఫార్ములా -1 వచ్చేది. అడిగింది నుండి వరకు కాబట్టి +1. ఎస్, ఇందులో లాస్ట్ వన్ ఎంత? 125. ఫస్ట్ వాల్యూ ఎంత? 50/5 +1. 125లో 50 తీసేస్తే 75. 75/5 +1. 5 1 జా
5 15 జా దట్ ఈజ్ ఈక్వల్స్ టు 15 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 16 సంఖ్యలు. అంటే 50 నుండి 126 వరకు ఉండే సంఖ్యలలో కేవలం 16 సంఖ్యలు మాత్రమే 5 చేత నిశ్శేషంగా భాగించబడతాయి. నెక్స్ట్ కావాల్సింది సగటు. సగటు ఎస్ 50 తర్వాత 55, ఆ తర్వాత 60, ఆ తర్వాత 65 రాస్తూ పోతే లాస్ట్కి 125 వస్తాయి. ఇలా గమనిస్తే రాసులన్నీ కూడా ఒకే క్రమ పద్ధతిలో ఉంటూ వాటి మధ్య తేడా సమానంగా ఉంది. ఇలా రాసుల మధ్య తేడా సమానంగా ఉన్నప్పుడు మొత్తం కనుగొనే పని లేకుండా ఫస్ట్ లాస్ట్ చూస్తే సరిపోతుంది. దేర్ఫోర్ సగటు ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 50 ప్లస్ 125 175 175 by 2 that is equals to 87.5. మనకు కావాల్సింది మొత్తం. therefore మొత్తం ఈజ్ ఈక్వల్స్ టు రాసుల మొత్తం ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? రాసుల సంఖ్య ఇంటూ సగటు. రాసుల సంఖ్య 16 ఇంటూ రాసుల సగటు 87.5. ఈ రెండు గుణిస్తే ఆన్సర్ ఈజ్ 1400. therefore our option is 4. Question number 119. క్లాసెస్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చాడు. 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 3, 9, 15, 30, 18, 5. పై పౌనఃపున్య విభాజనం యొక్క మధ్యగత తరగతి. మీడియన్ క్లాస్ ఏదో మనము గుర్తించాలి. టేబుల్ ఇలా అడ్డంగా ఇస్తాడు, మనం ఈ విధంగా నిలువుగా రాసుకోవాలి. ఇది ఎఫ్ నుంచి మనము సిఎఫ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ రాసుకోవాలి. ఎలా రాస్తాం? ఫస్ట్ 3 అలాగే వస్తుంది. ఈ 3కి 9 కలిపితే ఇట్ బికమ్ 12 అవుతుంది. ఈ 12కి 15 కలిపితే ఇట్ బికమ్ 27 అవుతుంది. ఈ 27కి 30 కలిపితే ఇట్ బికమ్ 57 అవుతుంది. ఈ 57కి 18 కలిపితే ఇట్ బికమ్ 75 అవుతుంది. ఈ 75కి 5 కలిపితే ఇట్ బికమ్ 80 అవుతుంది. అంటే మొత్తం రాశులు 80 ఉన్నాయి. మొత్తం రాశులు 80 ఉన్నాయి. మీడియన్ క్లాస్ అంటే మనం n/2 కనుగొనాలి. n/2 అంటే 80/2. therefore n/2 is equals to 40. ఇప్పుడు ఈ 40 ఈ టేబుల్లో ఎక్కడుందో మనము గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రైలు బోగి. ఫస్ట్ రైలు బోగిలో 3 ఉంటారు. ఎవరెవరు వాళ్ళు? 1, 2, 3. రెండవ బోగిలో 4 నుంచి 12 వరకు ఉంటారు. ఈ బోగిలో ఎవరెవరు ఉంటారంటే 4 నుంచి 12 వరకు. ఈ మూడవ బోగిలో ఎవరెవరు ఉంటారంటే 13 నుంచి 27 వరకు ఉంటారు. ఈ బోగిలో 28 నుండి 57 వరకు ఉంటారు. ఈ బోగిలో 58 నుండి 75 వరకు ఉంటారు. ఈ బోగిలో 76 నుంచి 80 వరకు. మొదటి బోగిలో 3 ఉంటారు. రెండవ బోగిలో 4 నుండి 12 వరకు 9 మంది ఉంటారు. మూడవ బోగిలో 13 నుంచి 27 వరకు 15 మంది ఉంటారు. నాలుగవ బోగిలో 28 నుంచి 57 వరకు 30 మంది ఉంటారు. ఐదవ బోగిలో 58 నుంచి 75 వరకు 18 మంది ఉంటారు. చివరి బోగిలో 76 నుంచి 80 వరకు 5 మంది ఉంటారు. ఇప్పుడు 40వ వ్యక్తి ఏ బోగిలో ఉన్నాడు? 40వ వ్యక్తి అంటే 28, 29 ఈ రేంజ్లో 40 అనేది వస్తుంది.
40 అనే వ్యక్తి ఇక్కడ ఉంటాడు. ఆ వ్యక్తి ఏ భోగిలో ఉన్నాడు? ఈ భోగిలో ఉన్నాడు. దాని పేరేంటి? 30, 40. ఆప్షన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 120. x1, x2, x3 అండ్ సో ఆన్ xn అను n అంశాల సగటు x బార్ మరియు ప్రతి అంశాన్ని p చే గుణించగా ఏర్పడే కొత్త అంశాల సగటు ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా మనం ఒక డాటా అనుకుంటున్నా. దీని యొక్క సగటు నేను ఒక 20 అనుకుంటున్నా. ఇందులో చాలా రాశులు ఉన్నాయి. వాటి యొక్క సగటు 20 వచ్చింది. దత్తాంశంలో ఉండే ప్రతి రాశికి నేను 5 కలిపాను. దత్తాంశంలో ఉండే ప్రతి రాశికి నేను 5 కలిపినప్పుడు ఆ రాశుల యొక్క సగటు కూడా 5 పెరుగుతుంది. అలా కాకుండా దత్తాంశంలో ఉండే అన్ని రాశుల నుండి నేను 3 తీసేస్తున్నా. అన్ని రాశుల నుండి 3 తీసేస్తున్నా. ఇలా తీసేసినప్పుడు ఆ దత్తాంశం యొక్క సగటు కూడా 3 తగ్గుతుంది. అంటే ఆన్సర్ 20 - 3 అవుతుంది. అలా కాకుండా ఈ దత్తాంశంలో ఉండే అన్ని రాశులను నేను 10 చేత గుణిస్తున్నా. 10 చేత గుణిస్తున్నా. ఇలా గుణిస్తే ఆ దత్తాంశం యొక్క సగటు కూడా 10 సార్లు గుణించబడుతుంది. అంటే 20 ఉంది, 10 చేత గుణించాలి. అలా కాకుండా దత్తాంశంలో ఉండే అన్ని రాశులను నేను 4 చేత భాగిస్తున్నా. 4 చేత భాగిస్తే ఆ దత్తాంశం యొక్క సగటు కూడా 4 చేత భాగించబడుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 20 / 4. అంటే దత్తాంశంలో ఉండే రాశిలో ఏ మార్పు అయితే వస్తుందో అదే మార్పు సగటులో కూడా వస్తుంది. ఇక్కడ సగటు ఏమి ఇచ్చాడు? సగటు అనేది x బార్ ఇచ్చాడు. సగటు ఈజ్ ఈక్వల్స్ టు x బార్ ఇచ్చాడు. మరి మార్పు ఏమొచ్చింది? ఎస్, ఏ మార్పు వచ్చింది అంటే దత్తాంశంలో ఉండే ప్రతి రాశిని p చేత గుణించారు. p చేత గుణిస్తే సగటు కూడా p చేత గుణించబడుతుంది. దేర్ఫోర్ కొత్త సగటు ఈజ్ ఈక్వల్స్ టు x బార్ ఇంటూ p. x బార్ ఇంటూ p. ఆప్షన్ నంబర్ 2. క్వశ్చన్ నంబర్ 121. ఒక దీర్ఘ చతురస్రము యొక్క పొడవు దాని వెడల్పుకు 2 రెట్లు, దాని చుట్టుకొలత 48 సెంటీమీటర్లు అయితే ఆ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యము ఎంత? ఈ విధంగా ఒక రెక్టాంగిల్ ఉంది. ఇది దాని పొడవు, ఇది దాని వెడల్పు. పొడవు ఎలా ఉందంట? వెడల్పుకు 2 రెట్లు. పొడవు ఎలా ఉందంట? వెడల్పుకు 2 రెట్లు ఉంది. నేను వెడల్పుని x అనుకుంటున్నా. అప్పుడు పొడవు ఈజ్ ఈక్వల్స్ టు 2x అవుతుంది. పొడవు 2x, వెడల్పు x. ఎస్, ఏమిచ్చాడు? చుట్టుకొలత ఇచ్చాడు. పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్, దీచ చుట్టుకొలత. దీచ చుట్టుకొలత దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా 2 × L + B. ఎంత ఇచ్చాడు? 48. సో L బదులుగా 2x అని, B బదులుగా x రాస్తున్నా. 2 × 2x + x దట్ ఈజ్ ఈక్వల్స్ టు 48. 2 × 1 = 2, 24 = 2x ఒక x 3x. 3x ఈజ్ ఈక్వల్స్ టు 24. 3 × 1 = 3, 8 = x ఈజ్ ఈక్వల్స్ టు 8. x ఈజ్ ఈక్వల్స్ టు 8. ఇక్కడ x అంటే వెడల్పు. దేర్ఫోర్ వెడల్పు ఈజ్ ఈక్వల్స్ టు x, పొడవు ఈజ్ ఈక్వల్స్ టు 2x. x బదులుగా 8 రాస్తున్నా. 2 × 8 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 16.
అంటే ఈ రెక్టాంగిల్ యొక్క వెడల్పు 8, పొడవు 16. అడిగిందేంటి? వైశాల్యం. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా L ఇంటూ బి. L బదులుగా 16, బి బదులుగా 8. 16 ఎముదుల 128 వైశాల్యము కాబట్టి చదరపు సెంటీమీటర్లు. 128 చదరపు సెంటీమీటర్లు. క్వశ్చన్ నెంబర్ 122. P is equals to 5x square minus 12xy minus 6y square. Q is equals to 10x square plus 8xy plus 17y square. R is equals to minus 2x square plus 3xy plus y square. అయితే Q minus R plus P విలువ ఎంత? Q minus R plus P అంటున్నాడు. దీన్ని మనం కొంచెం మాడిఫై చేసి ఫస్ట్ P రాసుకుంటున్నా, తర్వాత Q, తర్వాత R. P ప్లస్ Q మైనస్ R. మైనస్ అనేది ఆర్కు మాత్రమే ఉంది కాబట్టి చివర్లో రాసుకున్నా. దట్ ఈజ్ ఈక్వల్స్ టు, సో P బదులుగా ఇది రాస్తున్నా, 5x స్క్వేర్ మైనస్ 12xy మైనస్ 6y స్క్వేర్. Q బదులుగా 10x స్క్వేర్ ప్లస్ 8xy ప్లస్ 17y స్క్వేర్ మైనస్ ఆర్ అంటున్నా కాబట్టి గుర్తులన్నీ మార్చాలి. ఆర్ యొక్క గుర్తులన్నీ కూడా మార్చాలి. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. సో మైనస్ 2x స్క్వేర్ ఉంది కాబట్టి నేను ప్లస్ 2x స్క్వేర్ రాస్తున్నా. ప్లస్ 3x ఉంది కాబట్టి నేను మైనస్ 3xy రాస్తున్నా. ప్లస్ y స్క్వేర్ ఉంది కాబట్టి నేను మైనస్ y స్క్వేర్ రాస్తున్నా. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5x స్క్వేర్ ప్లస్ 10x స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్. ఈ x స్క్వేర్ అన్నీ కూడా ప్లస్లోనే ఉన్నాయి కాబట్టి అన్నీ కలిపేస్తున్నా. 5 ఒక 10, 15, 15 ఒక 2, 17, 17x స్క్వేర్. నెక్స్ట్ xy బాక్స్ వేస్తున్నా, మైనస్ 12xy ప్లస్ 8xy మైనస్ 3xy. ఇది మైనస్, ఇది ప్లస్, అది మైనస్. సో 12 ఒక 3, 15, 15లో 8 తీసేస్తే 7 మైనస్ 7xy. మిగిలినవి y స్క్వేర్లు. మైనస్ 6y స్క్వేర్ ప్లస్ 17y స్క్వేర్ మైనస్ y స్క్వేర్. 6, 1, 7, 7లో 17 తీసేస్తే 10 ప్లస్ 10y స్క్వేర్. 17x స్క్వేర్ మైనస్ 7xy ప్లస్ 10y స్క్వేర్. ఆప్షన్ నంబర్ 4. క్వశ్చన్ నంబర్ 123. ఒక లోహపు దీర్ఘ ఘనము క్యూబాయిడ్ 22 సెంటీమీటర్స్, 15 సెంటీమీటర్స్, 7.5 సెంటీమీటర్స్ కొలతలను కలిగి ఉంది. దానిని కరిగించి 14 సెంటీమీటర్లు ఎత్తుగల ఒక స్తూపముగా తయారు చేసినచో దాని వ్యాసార్థము ఎంత? ఒక దీర్ఘ ఘనము ఉంది, దానికి పొడవు, వెడల్పు, ఎత్తులు ఉంటాయి. మైనపు ముద్ద అనేది ఈ ఆకారంలో ఉంది. దాన్ని మనము కరిగించి ఇలా స్తూపంగా తయారు చేస్తే దాని యొక్క ఎత్తు 14గా వచ్చింది. అయితే ఈ స్తూపం యొక్క వ్యాసార్థం ఎంత అంటున్నాడు. మనం దీన్ని కరిగిస్తున్నాము అంటే మొదట నింపబడి ఉండాలి.
నింపబడి ఉంది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఘన పరిమాణము, వాల్యూమ్. అలా నింపబడిన దాన్ని మనము ఇందులోకి పోస్తున్నాము అంటే ఇది కూడా ఘన పరిమాణమే. అంటే దీని ఘన పరిమాణము ఈజ్ ఈక్వల్స్ టు దీని ఘన పరిమాణము. దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణము ఈజ్ ఈక్వల్స్ టు స్తూపం యొక్క ఘన పరిమాణం. దేర్ఫోర్ వాల్యూమ్ ఆఫ్ cylinder is equals to volume of cuboid. స్తూపం యొక్క ఘనపరిమాణ ఫార్ములా పై ఆర్ స్క్వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు దీర్ఘనం యొక్క ఘనపరిమాణం LBH. సో పై బదులుగా 22/7, ఆర్ స్క్వేర్ అలాగే రాసేస్తున్నా, హెచ్ బదులుగా 14 రాస్తున్నా. దట్ ఈజ్ ఈక్వల్స్ టు దీని ఎల్ ఎంత 22, బి ఎంత 15, హెచ్ ఎంత 7.5. 7 1 जा 7 2 जा 22 1 जा 22 1 जा 2 1 जा 2 7.5 जा. ఇక్కడ ఏం మిగిలింది? ఆర్ స్క్వేర్ మిగిలింది. ఇక్కడ ఏం మిగిలాయి అంటే ఈ రెండు మిగిలాయి. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 7.5 ఇంటూ 7.5. నాకు ఆర్ మాత్రమే కావాలంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 7.5 సెంటీమీటర్లు. దేర్ఫోర్ ఈ స్తూపం యొక్క వ్యాసార్థము 7.5 సెంటీమీటర్లు. ఆప్షన్ నంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 124. ఒక స్తూపం యొక్క పక్కతల వైశాల్యం 2200 చదరపు సెంటీమీటర్లు. దాని భూ వ్యాసార్థము 3.5 సెంటీమీటర్లు. అయితే ఆ స్తూపం యొక్క ఎత్తు ఎంత? ఇది ఒక స్తూపం. స్తూపానికి పై మూత కింది మూత రెండు ఉంటాయి. పై మూత కింది మూత లెక్కించకపోతే మిగిలింది స్తూపం యొక్క పక్కతల వైశాల్యం అవుతుంది. స్తూపం పక్కతల వైశాల్యం ఫార్ములా 2πRH ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు? 2200 ఇచ్చాడు. స్తూపం యొక్క పక్కతల వైశాల్యం ఫార్ములా 2πRH దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2200. మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 2 అలాగే రాస్తున్నా, పై బదులుగా 22/7 రాస్తున్నా, ఆర్ బదులుగా 3.5. 3.5 నేను 7/2గా రాస్తా. ఇంటూ హెచ్ తెలియదు కాబట్టి అలాగే రాస్తున్నా 2200. 7 7 క్యాన్సల్, 2 2 క్యాన్సల్, 22 1 जा 2 సున్నాలు. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్స్. అంటే ఈ స్తూపం యొక్క ఎత్తు 100 సెంటీమీటర్లు. క్వశ్చన్ నెంబర్ 125. ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణము 105 degrees. ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 105 degrees. దానికి ఎదురుగా ఉండే అంతర కోణాలు సమానంగా ఉన్నాయి. అయితే ప్రతి సమాన కోణం విలువ ఎంత? త్రిభుజంలో ఏదైనా ఒక భుజాన్ని పొడిగించగా పొడిగించిన భుజానికి దాని పక్కన ఉండే భుజానికి మధ్య ఏర్పడే ఈ కోణాన్ని బాహ్య కోణము అంటారు. త్రిభుజంలో బాహ్య కోణం అనేది లోపల దానికి ఎదురుగా ఉండే రెండు కోణాల మొత్తానికి సమానము. ఈ రెండింటి మొత్తం దేనికి సమానం అంటే బాహ్య కోణానికి సమానము. దేర్ఫోర్ బాహ్య కోణము ఈజ్ ఈక్వల్స్ టు అంతర కోణము ప్లస్ అంతర కోణం.
లోపల దానికి ఎదురుగా ఉండే రెండు అంతర్కోణాల మొత్తానికి సమానము. కానీ కండిషన్ ఏమంటున్నాడంటే ఆ రెండు అంతర్కోణాలు సమానము అంటున్నాడు. సో ఈ వాల్యూ రెండు కూడా సమానము. మనం సింపుల్గా ఎక్స్ అనుకుందాం. బాహ్యకోణం ఎంత ఇచ్చాడు? బాహ్యకోణము 105 డిగ్రీలు ఇచ్చాడు. సో 105 డిగ్రీలు ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్. 2x ఈజ్ ఈక్వల్స్ టు 105 డిగ్రీలు. ఎక్స్ మాత్రమే కావాలంటే 105 డిగ్రీలు బై 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 52.5 డిగ్రీలు. 52.5 డిగ్రీలు. 52.5 డిగ్రీలు మనము 52 1/2గా కూడా చెప్పవచ్చు. ఆప్షన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 126. ఒక త్రిభుజ కోణాలు 2x డిగ్రీలు, 3x ప్లస్ 5 డిగ్రీలు, 4x మైనస్ 14 డిగ్రీలు అయితే ఆ మూడు కోణాల విలువలు కనుగొనుము. ఒక త్రిభుజంలో 3 కోణాలు ఉంటాయి. ఆ మూడింటి మొత్తం ఎల్లప్పుడూ 180 డిగ్రీలకు సమానము. దేర్ఫోర్ ఒక కోణము, రెండవ కోణము, మూడవ కోణం ఈ మూడు కలిపితే 180 డిగ్రీలకు సమానము. మొదటి కోణము 2x, రెండవ కోణము 3x ప్లస్ 5, మూడవ కోణము 4x మైనస్ 14. అన్నీ కలిపితే 2x ఒక 3x 5x, 5x ఒక 4x 9x. ఇక్కడ -14 ఉంది, ఇక్కడ +5 ఉంది. సో మనం తీసేస్తే ఇట్ బికమ్ 9 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 180. 9x మాత్రమే కావాలంటే 180 ప్లస్ 9. 9x ఈజ్ ఈక్వల్స్ టు 189. x మాత్రమే కావాలంటే 189/9. 9 1 జా 9 2 జా 9 1 జా దట్ ఈజ్ ఈక్వల్స్ టు 21. అంటే x విలువ 21 వచ్చింది. మనకు కావాల్సింది ఆ మూడు కోణాలు. ఒక కోణం 2x, మరొక కోణము 3x ప్లస్ 5, మరొక కోణము 4x మైనస్ 14. సో మనం x వాల్యూకి సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 21 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 42 డిగ్రీస్. 3 × 21 ప్లస్ 5, 21 3 జా 63, 63 ప్లస్ 5 68 డిగ్రీస్. 4 × 21 మైనస్ 14, 21 4 జా 84, 84 మైనస్ 14 ఈజ్ ఈక్వల్స్ టు 70 డిగ్రీస్. దేర్ఫోర్ ఆ కోణాలు 42, 68, 70. 42, 68, 70. క్వశ్చన్ నంబర్ 127. ఒక వృత్తం యొక్క భూ పరిధి 264 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యము ఎంత? ఒక వృత్తం ఇచ్చాడు, దాని యొక్క భూ పరిధి అంటే c ఇచ్చాడు. c ఈక్వల్స్ టు ఫార్ములా 2πr. ఎస్, వృత్త పరిధి circumference of a circle c is equals to 2πr that is equals to 264. 2 అలాగే రాస్తున్నా, పై బదులుగా 22/7 రాస్తున్నా, r అలాగే రాసేస్తున్నా 264. 11 2 జా 22, 11 4 జా 2 1 జా 2 12 జా 2 1 జా 2 6 జా. r/7 ఈజ్ ఈక్వల్స్ టు 6 వచ్చింది. 6 మాత్రమే కావాలంటే 7 42. r ఈజ్ ఈక్వల్స్ టు 42 cm. వ్యాసార్థము 42 వచ్చింది. మనకు కావాల్సిన వైశాల్యం, వృత్త వైశాల్యం, ఏరియా ఆఫ్ సర్కిల్. వృత్త వైశాల్యం ఫార్ములా క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్స్ టు πr².
దట్ ఈజ్ ఈక్వల్స్ టు పై అంటే 22/7. ఆర్ స్క్వేర్ అంటే 42 ఇంటూ 42, రెండు 42లు రాస్తున్నా, 42 ఇంటూ 42, 7 ఒక్కట్ల 7 ఆర్ల, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 22 ఇంటూ 42 ఇంటూ 6, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 22 ఇంటూ 42 ఇంటూ 6 చేస్తే ఇట్ బికమ్ 5544. వైశాల్యము కాబట్టి చదరపు సెంటీమీటర్లు. ఆప్షన్ నంబర్ 1. క్వశ్చన్ నంబర్ 128. ఒక త్రిభుజం యొక్క కోణాలు ఆరోహణ క్రమములో కలవు, అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయంటున్నాడు. వాటిలో ఏ రెండు వరుస కోణాల మధ్య భేదం ఎల్లప్పుడూ 10గా ఉంది. అయితే ఆ కోణాలలో ఒకటి, ఒక త్రిభుజంలో 3 కోణాలు ఉంటాయి, ఆ 3 కోణాలు మొత్తం ఎల్లప్పుడూ 180 డిగ్రీలు. ఒక కోణము, రెండవ కోణము, మూడవ కోణము, 3 కలిపితే 180 డిగ్రీలు. కండిషన్ ఏమంటున్నాడు? 2 వరుస కోణాల మధ్య భేదం ఎల్లప్పుడూ 10గా ఉందంట. ఇది మనం x అనుకుంటే ఇది x + 10 అవుతుంది, వీటి మధ్య భేదము 10 ఉంటుంది. ఇది x + 10 అయితే ఇది x + 20 అవుతుంది, భేదము 10 ఉంది. వీటి మధ్య భేదము 10 ఉంది, వీటి మధ్య భేదం కూడా 10 ఉంది. సో మనం అన్నీ యాడ్ చేస్తే x ఇట్ బికమ్ 3x ప్లస్ 10 × 20 30, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 180. 3x మాత్రమే కావాలంటే 180 మైనస్ 30, 3x ఈజ్ ఈక్వల్స్ టు 150, 3 1 జా 3 50 జా, x ఈజ్ ఈక్వల్స్ టు 50. సో ఆ 3 కోణాలు, ఒక కోణం విలువ x, మరొక కోణం విలువ 10 ఎక్కువ, ఇంకొక కోణం విలువ ఇంకో 10 ఎక్కువ. సో ఇది 50, 10 ఎక్కువైతే 60, 10 ఎక్కువైతే 70 డిగ్రీస్. సో 50 60 70, 50 60 70, ఆప్షన్ నంబర్ 3. క్వశ్చన్ నంబర్ 129. a ఈజ్ ఈక్వల్స్ టు 3, b ఈజ్ ఈక్వల్స్ టు 2 అయితే 1/a ప్లస్ 1/b హోల్ పవర్ a యొక్క విలువ ఎంత? 1/a ప్లస్ 1/b హోల్ పవర్ a. ఎస్, a బదులుగా 3, b బదులుగా 2 సబ్స్టిట్యూట్ చేస్తే 1/3 ప్లస్ 1/2 హోల్ పవర్ 3. ఎస్, భిన్నాల మధ్య కూడిక. ఎస్, 3 2 6, 1 2 2, మధ్యలో ప్లస్ 1 3 3 పవర్ 3, 2 3 5, 5/6 హోల్ క్యూబ్. సో 5 క్యూబ్ / 6 క్యూబ్. 5 క్యూబ్ అంటే 125, 6 క్యూబ్ అంటే 216. Therefore, our option is 3. Question number 130. 9 power n into 3 square into 3 power n minus 27 power n by 3 cube whole power 5 into 2 cube is equals to 1/27. చాలా జాగ్రత్తగా చేయాలి స్టెప్స్. ముందుగా ఈ వాల్యూస్ అన్ని గమనిస్తే చాలా వరకు అన్నీ కూడా 3 బేస్గా రాయవచ్చు. 9ని 3 స్క్వేర్గా రాయొచ్చు, 27ని 3 క్యూబ్గా రాయవచ్చు. 9 ముందుగా 3 స్క్వేర్ హోల్ పవర్ n ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 3 పవర్ n మైనస్ 27ని 3 క్యూబ్ హోల్ పవర్ n
by 3 power 3 whole power 5 a power m whole power n is equals to a power mn. సో పవర్స్ రెండు గుణిస్తే ఇట్ బికమ్ 3 power 15 ఇంటూ 2 బేస్గా ఈ ఒక్కటే ఉంది కాబట్టి నేను దాని నంబర్గా రాసేస్తున్నా. 2 క్యూబ్ అంటే దాని వాల్యూ 8, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై ఈ 27ని అగైన్ మనము 3 క్యూబ్గా రాయవచ్చు. ఎస్, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎంఎన్ 3 పవర్ 2n ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 3 పవర్ ఎన్ మైనస్ 3 పవర్ 3 హోల్ పవర్ ఎన్ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్. పవర్స్ రెండు గుణిస్తే 3 పవర్ 3n బై 3 పవర్ 15 ఇంటూ 8 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై 3 క్యూబ్. ఇక్కడ పవర్స్ చూస్తే 3 పవర్ 2n ఉంది, ఇక్కడ 3 పవర్ n ఉంది. సో భూములు రెండు సమానం కాబట్టి మనం పవర్స్ని యాడ్ చేయొచ్చు. ఇట్ బికమ్ 3 పవర్ 3n ఇంటూ 3 స్క్వేర్ మైనస్ 3 పవర్ 3n. ఇక్కడ చూస్తే 3 క్యూబ్ ఉంది హారంలో, ఇక్కడ చూస్తే 3 పవర్ 15 ఉంది. 15 నుంచి మనం 3 తీసేస్తే రెండు క్యాన్సిల్ అయినట్టుగా భావిస్తే ఇక్కడ ఏం మిగులుతుంది అంటే ఇంకా 3 పవర్ 12 అని మిగులుతుంది ఇంటూ 8 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పక్కన 1 మాత్రం మిగిలింది బై 1 రాసుకుంటే 2 క్రాస్ మల్టిప్లికేషన్ 3 పవర్ 3n ఇంటూ 3 స్క్వేర్ మైనస్ 3 పవర్ 3n. ఇది ఇక్కడికి వస్తే 3 పవర్ 12 ఇంటూ 8. ఇది ఒక పదము, ఇది ఒక పదము. ఇందులో కూడా 3 పవర్ n ఉంది, ఇందులో కూడా 3 పవర్ 3n ఉంది. సో 3 పవర్ 3n నేను బయట లాగేస్తే ఇక్కడ 3 పవర్ 2 మిగులుతుంది, ఇక్కడ మైనస్ ఏం లేకపోతే -1 మిగులుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 పవర్ 12 ఇంటూ 8. 3 పవర్ 3n 3 స్క్వేర్ అంటే 9, 9లో 1 పోతే 8 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 పవర్ 12 ఇంటూ 8. ఈ 8 క్యాన్సిల్ అయిపోయింది. ఇరువైపులా భూములు సమానము కాబట్టి ఘాతాంకాలు కూడా సమానము కావాలి. దేర్ఫోర్ 3n ఈజ్ ఈక్వల్స్ టు 12, n ఈజ్ ఈక్వల్స్ టు 4. Therefore, our answer is option number 1.